హలో! వెల్కమ్ టు M&M బుక్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే మటన్ కీమా. చాలా టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేయాలో మొత్తం చూసేద్దాం. మొత్తం వీడియో డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఒకసారి చూసేయండి. ముందుగా స్పేషియస్‌గా ఉన్న కడాయి తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లిని పీల్ ఆఫ్ చేసేసి ఒక 15-20 వెల్లుల్లిని యాడ్ చేసేసుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ మా మదర్ రెగ్యులర్గా చేస్తుంటారు. ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా వచ్చేస్తుంది. వెల్లుల్లి రెడ్ కలర్ అయిపోయాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక 4-5 ఆనియన్స్ ఉంటుంది కదా, ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అది 1-1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే 1/2 kg మటన్ కీమాని తీసుకున్నాను. దాన్ని 4-5 టైమ్స్ బాగా సాల్ట్ అండ్ పసుపుతో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని యాడ్ చేసేసుకుని ఒక 1 స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఆనియన్స్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలానే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేనైతే 1-1.5 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ వరకు కారం అయితే నేను పర్ఫెక్ట్గా వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి. తక్కువ తింటా అనే వాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసి మటన్లోకి స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలానే కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మటన్ మసాలా, 1/4 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. అలాగే 1-1.5 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మటన్ కీమా నిండే వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి 20-25 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ వరకు పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలానే మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మటన్ కీమా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేనైతే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ చేస్తాను అనమాట. సాంబార్ రైస్లోకి మటన్ కీమా వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. అలాగే కర్డ్ రైస్ బాగుంటుంది. రెగ్యులర్గా రోటీతో బాగుంటుంది. అండ్ మార్నింగ్ టిఫిన్స్కి వచ్చేస్తే పూరితో తింటే పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.